ఆ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులను అందరినీ మోసం చేసినటువంటి బడ్జెట్గా మనం ప్రజలు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు దాదాపు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తవుతున్న సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రోజు వరకున నెరవేర్చకపోగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను మేము మంచిగా చేస్తున్నామని చెప్పుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ ఈరోజు ప్రతిసారి చెప్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు, అరే నేను తెలంగాణ రాష్ట్రం రాకముందుకు అనేక హామీలు ఇచ్చారు కదా, ఏమైందని చెప్పేసి. అరే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది, పైసలు బాగున్నాయని చెప్పేసి నేను అనుకున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక చూసినా ఇక్కడికి వచ్చి చూస్తే అన్నీ బోకులే ఉన్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం మనం చూసినాం గతంలో. దాని తర్వాత మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ వచ్చి వారికి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను నిలువెత్తు కోసిన ₹1 లేని నా దగ్గర ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నీకు ప్రభుత్వం పరిపాలన చేత కానప్పుడు దిగిపోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, కానీ అనేక హామీల పేరుతో, ముఖ్యంగా 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసినటువంటి తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం చేసింది. మొన్న మండలాల వారీగా, నిన్న జిల్లా కేంద్రాలలో 23వ తారీఖు నాడు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక విఫలమయ్యారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరి యొక్క చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని, చలో అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన